శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ బుధుడి సంచారంలో మార్పు 10వ స్థానంలో తులారాశి వాళ్లకు ప్రారంభమవుతోంది. 10వ స్థానములో బుధుడు సహజంగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. ఈ వ్యతిరేక ఫలితాలు జూన్ 22 నుంచి జూలై 7 వరకు ఉంటాయి. అయితే ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి తులారాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే బుధుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి మారతాడో, జూన్ 22 బుధుడు కర్కాటక రాశిలోకి రాగానే తులారాశి వాళ్ళకి 10వ స్థానంలో బుధుడు ఉండటం ప్రారంభమవుతుంది. 10వ స్థానంలో బుధుడు అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, కొన్ని విషయాల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. 10వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ప్రధానంగా 10వ స్థానంలో బుధుడు నీలాప నిందలు కలిగింపజేస్తాడు. అంటే మీ తప్పు లేకుండా మిమ్మల్ని కొంతమంది నిందించడం, మీ మీద లేనిపోని మాటలు అంటాం, ఇలాంటివి చేస్తారు. మీరు వాటికి సమాధానం చెప్పకండి, మీ పని మీరు చేసుకోండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. మీ మీద పడ్డ నిందలు, అవమానాలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు నీలాప నిందలు వేసినప్పుడు మీరు దానికి బాధపడి వాళ్ళని ప్రశ్నిస్తేనే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే 10వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు సహజంగా నీలాప నిందలు, అపకీర్తి ఇలాంటివి కలిగింపజేస్తాడు. తులారాశి వాళ్ళకు వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ నీలాప నింద వస్తుంది, అపకీర్తి వస్తుంది. కానీ ఏం మాట్లాడకండి, దానంతట అదే అది తొలగిపోతుంది. మళ్ళీ మీ నిజాయితీ నిరూపితమవుతుంది. ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే బంధుమిత్రులే కావాలని తులారాశి వాళ్ళని కొన్ని మాటలు అంటూ ఉంటారు. మీకు బాగా సాన్నిహిత్యం ఉన్నటువంటి బంధువులు గాని, మిత్రులు గాని మిమ్మల్ని లేనిపోని మాటలు అంటూ ఉంటారు. మీ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్తూ ఉంటారు. అవన్నీ తెలిసినా సరే మీరు మౌనంగానే ఉండండి. మీకు తెలిసినా కూడా మౌనంగా ఉన్నారని వాళ్ళకి తెలిసి వాళ్ళంతటా వాళ్లే పశ్చాత్తాపం పొంది మీ మీద వేసినటువంటి నిందలు కానివ్వండి, ఆరోపణలు కాని అన్ని అసత్యమని వాళ్లే మళ్ళీ ఒప్పుకుంటారు. కాబట్టి మౌనంగా చిరునవ్వుతో ఉండి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే సరైన భోజనం ఈ సమయంలో లేకుండా 10వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు, అకాల భోజనాన్ని ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వేళకు ఆహారాన్ని స్వీకరించండి. ఎన్ని పనులున్నా సరే సరైన సమయానికి ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, క్రమశిక్షణతో కూడిన జీవిత గమనాన్ని పాటించడం ద్వారా ఈ అకాల భోజనం, అకాల నిద్ర 10వ స్థానంలో బుధుడు ఇవ్వకుండా దాని నుంచి సులభంగా బయటపడవచ్చు. మానసికంగా, శారీరకంగా కొంత అసౌకర్యాన్ని 10వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. అటువంటి అసౌకర్యం ఎదురైనప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరించండి. దాని గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. అప్పుడు తులారాశి వాళ్ళకి 10వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే
మీకు 10వ స్థానంలో ఉన్న బుధుడు లేనిపోని మాటలు పడేలాగా, లేనిపోని అవమానాలు వచ్చేలాగా, లేనిపోని నిందలు మీ మీద పడేలాగా, మానసికంగా శారీరకంగా మీరు అసౌకర్యానికి గురయ్యేలాగా చేస్తాడు. కాబట్టి మీరు అలా ఉండకుండా ఎవరు ఏ మాటలన్నా, నీలాప నిందలు వేసినా, మీ గురించి చెడుగా మాట్లాడుకున్నా చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళితే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. దీంతో పాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా బుధుడు 10వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షంతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది. ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం
విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.